చేసిన తప్పులను క్షమించండి. ఎవరినైనా మాటతోటి బాధ పెట్టుంటే దయతో మన్నించండి. ఎందుకంటే ఇక్కడ ఈ సమయం కూర్చున్నప్పుడు ముందు సమాధానము క్షమాపణ ఉండాలి. కాబట్టి మీతో ఎవరితోనైనా అవిధేయంగా ప్రవర్తిస్తే దయతో క్షమించి, ఇదేమైనా సేవకుల సదస్సు దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి పరిచర్య నిమిత్తమై వారిని ఏర్పరచుకొని మన మధ్యలోకి నడిపించినటువంటి మధ్యవర్తి, దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరు? వింటుండ్రా? వినట్లేదా? దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరు? ఇప్పుడే మనం వాక్యం విన్నాం కదా. ఎవరు మధ్యవర్తి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు కదా. ఈ సేవకుల దినోత్సవానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే సేవకులకు సందర్భించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో దేవునితో డైరెక్ట్గా మాట్లాడాలంటే మనము బ్రతకలేము కదా. దేవునితో మాట్లాడిన వ్యక్తులు బ్రతుకుతారా? బ్రతకరు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క హృదయాన్ని కుటుంబంతో సహా సమర్పించుకొని పరిచయం చేస్తున్నటువంటి వారిని సేవకులు అంటారు. అయితే నా వివాహం అయిన తర్వాత 13 సంవత్సరములు ఈ గ్రామానికి వచ్చి ఈ 13 సంవత్సరాల్లో ఇదే సంఘానికి నేను నడిపించబడుతున్నా. వివాహం అయిన 5 సంవత్సరములకి 6-7 సంవత్సరములకి నా కుటుంబంలో సేవకుని ద్వారా ఒక మేలు నేను అనుభవించున్నా. అంటే నా కుటుంబంలో నేను వచ్చేసరికి ప్రార్థన జీవితం తక్కువ అయినప్పటికీ అదే గృహంలో ప్రార్థన చేస్తూ ప్రార్థనకు వస్తూ సేవకుని యొక్క వాక్యాన్ని వింటున్నా, కానీ నాకు అర్థమయ్యేది కాదు. సేవకుడు బోధిస్తున్నప్పటికీ వింటున్నా, అర్థమయ్యేది కాదు. ఎందుకంటే విశ్వాసం అనేది తక్కువ. సేవకుడు చెప్పేది కూడా అర్థం కాదు, ఆయన కూడా ఏం బోధిస్తున్నా కూడా ఆయనకే అర్థం కాదు. ఒకనొక రోజుల్లో అంటే ఆత్మ ఫలభరితము లేనప్పుడు సంఘానికి వస్తున్నాం పోతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ 4-5 సంవత్సరంలో చూసినటువంటి ఆత్మను ఇదివరకు నేను చూడలేదు. నా జీవితంలో, మన జీవితంలో, మన గ్రామంలో, మన గ్రామంలో కదా. ఈ గ్రామానికేగా సేవకుడు వచ్చేది. ఈ కుటుంబంతో సహా బిడ్డలను తల్లులను వదిలేసి కూడా, ఒక్కోసారి అమ్మగారిని వదిలేసి బిడ్డలను వదిలేసి కూడా వచ్చాడు. ఎందుకంటే సమయానికి ప్రయత్నం ఇచ్చిండు ఆయన. అయితే ఆయన నా కుటుంబంలో చేసిన మేలేంటంటే వివాహం అయినప్పుడు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరికి ఇవ్వాల కదా, ఎవరికి ఇవ్వాల, మాకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఏంటంటే బంగారు బొంగరాలు తెచ్చిచ్చింది. మీకు ఎవరికి ఇవ్వలేదు కదా. అయితే మా జీవితంలో మొట్టమొదటిగా వివాహం అయిన తర్వాత స్టేజ్ మీద నాకు నా భర్తకు జీవగ్రంథాన్ని చేతపట్టించింది. ఏంటిది? జీవగ్రంథాన్ని చేతపట్టించింది. అయితే మొట్టమొదటిగా నా భర్త పట్టుకోవడం ఫస్ట్ టైం అదే బైబిల్. అదే వివాహం అయినటువంటి ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరములు శ్రమలు వచ్చినప్పటికీ ఆ దినమున ఆ పట్టించినటువంటి జీవగ్రంథము నా కుటుంబాన్ని కట్టింది. నాకు గర్భఫలం ఇచ్చింది. నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా భర్తతో సహా దేవుని సన్నిధానంలో నిలబెట్టేటువంటి స్థితిని నా సేవకుడు నాకు అనుగ్రహించాడు. మన గ్రామంలో కూడా ఎన్నో అద్భుతాలు చేసి కనపరుచుకున్నారు, పొంది ఉన్నారు. కానీ కృతజ్ఞత లేని వారు చాలామంది ఉన్నారు. ఆ కృతజ్ఞత పొందుకున్న వారి ద్వారా కూడా నిందలు అవమానాలు వాళ్ళు భరించిండ్రు. ఒక్కొక్క రోజు ఆహారం లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయినప్పటికీ పరిచర్య అనేది మానుకోలా. ఎన్నో గొడవలు గిఫ్ట్ దగ్గర కానీ, సంఘంలో పరిచర్య నిమిత్తం కానీ, సంఘంలో కొంచెము సేవకులతో కలిసి ఉంటే కూడా గొడవలు అయ్యాయి. సేవకుడు కదా, అది ఆత్మలో ఎదుగుదల ఉన్న వాళ్ళకి ఆ అనుభవం అనేది అర్థమవుతుంది. సేవకుడితో కనెక్ట్ అయ్యి కొన్ని మాటలు దేవుని వివరించుకున్నప్పుడు కూడా ఇది ద్వారా ఏదో జరుగుతుందని చెప్పి కొన్ని నిందలు కూడా వేశారు. విశ్వాసి అనుభవించింది, సేవకుడు అనుభవించింది. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుతో వెంబడించింది ఎవరు? 12 మంది శిష్యులు. ఆ యేసు ప్రభు లాంటి సేవకుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో మంది నిందలు వేసిండ్రు, అవమానాలు వేసిండ్రు. ఉత్తీర్ణమైన సేవ అనేది ఆయన చేసిండు. 3 గర్భఫలాల్ని దేవుని సన్నిధానంలోనే పెంచుతూ వచ్చిండు. వాళ్ళ బిడ్డలు కూడా మనకి తెలుసు. వారి పొందే ఆశీర్వాదాన్ని కూడా మనము చూస్తున్నాం. ఆత్మలో ఒకనొక దినంలో ఒక 5 మంది 6 మంది రక్షణలో బాప్టిజంలో ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటే ఈరోజు
30 మంది దేవుని పాత్రలో చేయి వేస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ దేవుని పాత్రను తీసుకోవడానికి కారణం ఏంటి మీకు తెలుసా? రక్తము శరీరం అనేది చర్చికి రాకముందు మీకు తెలుసా? మరి అది బోధించిన తర్వాత కదా మీరు రక్షింపబడింది. ఆయన చెప్పుల ద్వారానే కదా మనం విని రక్షించబడింది. మరి మనం రక్షించబడినప్పుడు సేవకుని గురించి 2 మాటలు చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం కదా? ఎందుకు సిగ్గుపడాలి? ఒకనప్పుడు పాటలు పాడలేని కూడా ఇప్పుడు పాటలు పాడుతున్నాం. ప్రతి వారము బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ శ్రమ అనక ఆ సేవకుడు కూడా పొట్టకూటి కోసం ప్రయాసపడి తిరిగి మన గ్రామానికి వస్తున్నారు కదా. అందు నిమిత్తమే మనం సాక్ష్యం చెప్పాలి ఆయన గురించి. వేరే ఊరు నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, ఒక సేవకుడు వస్తున్నాడంటే ఈ దినాల్లో ₹1 ఇస్తేనే వస్తారు. అతను మాకు డబ్బులు ఇచ్చిన వారినే ప్రేమిస్తారు. కానీ మనం ఏమన్నా ఇస్తున్నామా? కనీసం యథార్థంగా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. మనం వేసే కానుక కూడా అతనికి ఇస్తున్నామా? కానీ ఎందుకు పరిచర్య చేయాలి? పరిచర్య అంటే దేవునికి సమర్పించుకున్న కుటుంబం అంటే అలా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఎలా చేశాడు? ఆయనకు కానుకలు ఎవరు ఇవ్వాల. కాలి నడకతో నడుచుకుంటూ పగలంతా కష్టపడి నైట్ సువార్త చెప్పేవాడు. అటువంటి స్థితిలో ఎన్నో విధాలుగా గాయపరచబడి కూడా ఒక్కొక్కసారి వచ్చి నీరసంగా మాట్లాడుతున్నాడు కదా. మనము 10 నిమిషాలు సాక్ష్యం చెప్పినా, 10 నిమిషాలు ఒక పాట పాడినా ఎంత నీరసంగా ఉంటుంది కదా. ఎనర్జీ మొత్తం పోయినట్టే ఉంటుంది. పులిపీట ఎక్కి గంటలు గంటలు మన కోసం మాట్లాడుతున్నాడంటే ఆయన వయసు ఎంత? 50 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాల మేము నిలబడలేకపోతున్నాం. అటువంటి ప్రయాసపడి మన కోసం, మన గ్రామం కోసం, మన కుటుంబాలను కట్టడం కోసం, మన భర్తలను మార్చడం కోసం, మన కుటుంబాలను మార్చడం కోసం మార్కాపురం ప్రాంతం నుంచి ప్రయాసపడి మన కోసం వస్తుంది. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇట్లా ఉత్తిక సేవ ఎవరు చేయరు. కనీసము వివాహముల దగ్గర, నలుగురు దగ్గర ప్రార్థన చేసినా కూడా 50 100 కానుక పెడతారు కదా. మందిరంలోకి వచ్చి మనం అసలు ఇస్తున్నామా? ఇవ్వట్లా. ఒక వాక్యం చెప్పాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి సేవకుని మాట విలువాడు ఎవడో నేనైతే విన్నాను, నా కుటుంబాన్ని పట్టుకున్నాను. యవన బిడ్డలను ఎంతమందిని రక్షించాడు. ఎన్ని తప్పుదమ్ములు చేసినా తల్లిదండ్రులు కూడా ఒక మాట అనకపోయినా సేవకుడు దగ్గరికి పిలుచుకొని ప్రేమతో చేర్చుకొని సరిచేసి వారికి కూడా వివాహాలు జరిగించాడు. మన కుటుంబాలు, మన భర్తలు త్రాగుబోతులు ఉన్నప్పటికీ వారికి మంచి మాటలు చెప్పి బాప్టిజం అనేటువంటి అనుభవాలు ఇచ్చాడుగా. సేవకుల గురించి ఒక మాట చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతాడు? బలహీనతలో ఉన్న వారిని, అనారోగ్యంగా ఉన్న వారిని ఆల్నైట్ ప్రేయర్లో అభిషేక ప్రార్థన చేసి స్వస్థత వరాన్ని పొందుకొని ఆ మరణ పడకలో ఉన్న వారిని కూడా సేవకుడు లేవనెత్తాడు. ఈ సేవకుడు అనేటువంటి వ్యక్తి ఈ భూలోకంలో లేకపోతే దేవుని ఎవరు నమ్మరు. దేవుడు ఉన్నాడులే అన్న ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఇంత ఆత్మీయంగా మేలును పొందుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన పరిస్థితుల్లో, మన కుటుంబంలో వెళ్ళిపోతాయిలే, అయ్యో జరుగుతుంటూ పోతాయిలే అనుకుంటే దానికి పరిష్కారం అనేది ఉంటుందా? ఉండదు. కానీ మనం ఏ బాధతో, ఏ పరిస్థితుల్లో, దుఃఖంతో, వేదనతో, భర్త విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, మన హృదయంలో ఉన్నటువంటి వేదన మన మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు నేను నాలో ఉన్న బాధను ఒకరికి చెప్తేనే తెలిసింది కదా. నా బాధన అనేది ఒకరికి చెప్తేనే తెలిసింది. కానీ మన బాధ మనలో ఉంచుకొని మనం కన్నీరు కారిస్తే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతాడు? సేవకుడే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసా? మనలో ఉన్న బాధ ఎవరు చూస్తుండ్రు? దేవుడు చూస్తుంది కదా. మీలో మీ ఇంటికి వచ్చి సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అక్కడ పొలం పోగొట్టుకోలేమన్నాడు పరలోక రాజ్యంలో. కొంతమంది అన్నం పెట్టమంటే మా కాడ లేవు, నెల చందా ఇవ్వమంటే మా కాడ లేవు. ఇవి నా గ్రామం అని నేను అనుభవించినానని చెప్పట్లేదు, దేవుని ఆత్మరూపంగా నేను చెప్తున్నాను. లేవంటాడు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పిల్లలకు కుటుంబంలో ఇన్నిటి తీసుకొని వస్తారు కదా. ఎప్పుడైతే సేవకులను ప్రేమించి గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తే ఆ ఫలం ఎక్కడ పోగొట్టుకోలేము? పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంలో పోగొట్టుకోకుండా నా కుటుంబాన్ని సేవకుల ద్వారా నేను కట్టుకున్నా. నా కనులో ఎడితే ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. నేను వచ్చిన దినాల్లో సంఘం ఈ రీతిగా లేదు. డ్రమ్ము కొట్టే వాళ్ళు కూడా లేదు, కంజే కొట్టే విధానం కూడా
తెలియదు. సేవకుడు బైబిల్ పఠనం చేస్తూ ఉంటాడు కానీ దాని ఆత్మీయంగా కూడా వివరించలేడు. ఆ యొక్క 7-8 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఒక్కొక్క వాక్యం చెప్తుంటే ఇది నాకేనేమో అని కన్నీరు కారవని రోజు మందిరంలో లేదు. ఆదివారం వస్తే మా కుటుంబంలో ఒక పండగ. శనివారం రోజు నేను నిశ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తున్నానని శనివారం రోజు సిద్ధపడతా, దేవునికి నా ఆత్మను సమర్పించుకుంటా. ఈ బైబిల్ పట్టణం ఆ రోజు మాట్లాడిన వాక్యాన్ని తిరిగి మేము రాత్రి కాలంలో నెమరు వేసుకుంటాం. నేను నా భర్త ప్రశ్నలు వేసుకుంటాం. నిజంగా దేవుడు ముక్కుసూటిగా మాట్లాడించిండు. ఒక్కొక్క రోజు అయితే బాధ కలిగినప్పుడు మందిరంలోకి వచ్చి ఏడిస్తే కరెక్ట్గా ఆ రోజు ఆ వాక్యమే వచ్చింది. అందుకే సేవకుని దేవుడు ఈ లోకంలో పెట్టిండు. సేవకుడు దేవునికి మనుషుడికి మధ్యవర్తి ఎవరు? సేవకుడు. సేవకుని ప్రేమించాలి కానీ సేవకుని ద్వేషించకూడదు. అటువంటి ఉత్తీర్ణమైన సేవ చేస్తూ మమ్మల్ని ప్రేమిస్తే మా గ్రామానికి వచ్చి 20 సంవత్సరాలేమో, నా పెళ్ళి 13 సంవత్సరాలు, అంతకుముందే సేవకుడు ఇక్కడ ఉన్నాడు కదా, 20 సంవత్సరాలు వచ్చి ఈ గ్రామానికి వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడంటే అసలు నమ్మలేకపోతున్నా. ఒక్కొక్క రోజు ఒక్కరిద్దరే ప్రార్థనకు వస్తారు. ఆయన కానీ సువార్త చెప్తాడు. ఆయన కన్నీరు నిజంగా ఆయన కన్నీరు ఇక్కడ ఉంది. దేవుడు ఆ కన్నీరును చూసిండు. ఈ బయట ఉన్నంతసేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ మందిరంలోకి రాగానే ఆటోమేటిక్గా ఆత్మీయత వచ్చేస్తుంది కదా. ఆత్మీయత ఆటోమేటిక్గా ఈ ఆరాధన చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని దుఃఖించాలి, ఆ దీనత్వంతో దేవుని సన్నిధిలో ఉండాలని మనం ఏడుస్తుంటాం. మనతో పాటు సేవకుడు కూడా ఏడుస్తాం. మరి సేవకుడు కన్నీరు కానీ యేసు ప్రభు కన్నీరు పెడితే మనం బ్రతుకుతామా? దేవుడు ఏం చేస్తుండో క్షమిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రేమను కనుగొని ఆయనకు సమర్పించుకున్నటువంటి సేవకుడు కూడా మనల్ని క్షమిస్తూనే వస్తుంది. కాబట్టి ఈ దినమున సేవకుల దినోత్సవం కనుక ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సేవకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రేమించి 25 సంవత్సరముల నుంచి ఈ సంఘానికి వస్తూ బాప్టిజం తీసుకున్న వాళ్ళు పడిపోయారు, ప్రార్థనకి రావట్లేదు. కానీ ఇంటికి వచ్చి పిలిచిడా లేదా? ప్రతి ఒక్కరిని పిలిచారు కదా ఇంటికి వచ్చి. కానీ మనం ఏం చెప్పాము? అబద్ధాలు కూడా చెప్పాము, సాకులు చెప్పాము. ఆ అబద్ధము, ఆ సాకు, ఆయన కన్నీరు అనేది ఈరోజు సంఘంలో నిలవబడింది. ఒకనొక స్థితిలో దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ఈ నుంచి సేవకుడు కానీ మనము కానీ ఏడ్చి ప్రార్థన చేస్తూ సౌండ్ సిస్టమ్ ద్వారా విన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలోకి వస్తుండ్రు. ఎంతమంది అడుగుతారు బయటకు వెళ్తే? అసలు ఎంత బాగా ఇక్కడ నుంచి వివాహం జరిగిపోయిన పిల్లలు కూడా ఫోన్ చేసి యూట్యూబ్ ద్వారా వాక్యం విని ఇంత బాగా జరుగుతుంది ఆరాధన మన చర్చిలో, మేము మా ఊర్లో మందిరానికి వెళ్ళినప్పుడు నీరసం అవుతుందని అంటాం. అది మనదైతే మన కుటుంబాలు నిలబడతాయి. కానీ అది ఎవరి గొప్పతనం? సేవకుని యొక్క గొప్పతనం. ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్నటువంటి రోషం. ఎన్నో రెవరెంట్ సంఘాలు, ఎన్నో పట్టణాల్లో ఉన్న సంఘాలు అభివృద్ధి పరచబడుతున్నాయి. ఈ చిన్న గ్రామంలో ఉన్నటువంటి సంఘాన్ని పెద్ద సంఘంగా ఏర్పరచుకోవాలన్నటువంటి ఆయన యొక్క తృష్ణ. ప్రతి ఒక్కరు వినండి, ఆదివారం వచ్చేసరికి మందిరానికి వాయిదా వేయద్దు, సేవకుల్ని బాధ పెట్టద్దు. అంత మార్కాపురం పట్టణం నుంచి మన యొక్కకు వస్తున్నారంటే మనందరం బట్టే ఆయన వస్తున్నాడు. ఆయనకు అంత అవసరం ఉందా రావడానికి? అవసరం ఉందా? లేదు. ఆయన రావడానికి అవసరమా? కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన భారాన్ని బట్టి మన యొక్కకు వచ్చి మనల్ని రక్షించి, మన కుటుంబంలో కొంతమంది అయితే భర్తలు భార్యలకు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఎవరికి చెప్తారు? ప్రార్థన చేయమని దైవజనుడికి చెప్తాడా లేదా? దైవజనుడికి చెప్తారు ఖచ్చితంగా. ఆ దైవజనుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి మన సంఘం తరఫున సేవకునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుంచి ఇంకా రాబోయే సేవకుల దినోత్సవం కానీ ఇంకా రాబోయే దినాల్లో కానీ ఆత్మీయంగాను దేవుని సన్నిధిలో బలంగాను ఆయన యొక్క మహిమను పొందుకుంటూ నేను వెంబడిస్తూ నడుస్తామని దేవుని పేరట ఈ చిన్న మనమని వేడుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించుగా. ఆమేన్. సేవకులందరూ సంఘంలో ఆయా సంఘాలు జరుపుతున్నటువంటి ఈ గొప్ప భాగ్యము మాకు కూడా కలిగినందుకు, ఇలా ఏర్పాటు చేసినందుకు మీకు అందరూ కూడా కొరకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంఘానికి వచ్చినది మొదలు మేము చెప్పినట్లుగా అన్ని విధములైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. మంచివి, చెడులు, మేలులు, కీడులు
సూటిగా వచ్చి మాట్లాడినవారు. కానీ నేను నేర్చుకున్నటువంటి బైబిల్ కాలేజీలో చదువును బట్టి ఎవరే విధంగా మాట్లాడినా సేవకుడు అంటే మొదట తగ్గించుకోవాలి, దేన్నైనా భరించగలగాలి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయతలు ఉంటాయి. నేను సేవకు రాకముందు చాలా కఠినంగా ఉండేవాడిని, చాలా గర్విష్ఠులు కూడా. నా గర్వం గురించి చెప్పాలంటే మా నాన్న చెప్పేవాడు వాళ్ళు, ఎందుకంటే ఎవరిని లెక్క చేసేవాడు. చాలా గర్వంగా ఉండేవాడు. ఆహార విషయాల్లో కానీ, బట్టల విషయాల్లో కానీ, నా నడవడికలో కూడా చాలా స్టైలిష్గా మెయింటైన్ చేసేవాడు. ఏ స్టైలిష్ అంటే లోకంలో ఉండే స్టైల్. అప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, అదే ఇలా కాదు ఇలా ఉండేవాడు. పోవయ్య అంటుండేవాడు. వివాహం అయిన తర్వాత, అమ్మగారు వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో దేవుడు నా పట్ల చేస్తున్న కార్యాన్ని బట్టి, ఆమెకున్నటువంటి విధానాన్ని బట్టి ఈరోజు మీ మధ్యలో ఈ సంవత్సరాలుగా ఉంటున్నానంటే కేవలము నేను అనుకుంటున్నాను మీ మధ్యలో ఒదిగి ఉన్న విధానాన్ని బట్టి. స్తోత్రం. మంచిది. మీరందరూ ఇలా ప్రేమించి, గౌరవించి, ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఇన్ని దినాలు మరి మనమందరం ఆయన సన్నిధిలో మమేకమయ్యే కృపనిచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతూ సంతోషిస్తూ, ఈ రీతిగా మీరు చేస్తే ఈ సన్మానము నాకు మాత్రమే కాదు, నన్ను పంపిన దేవాది దేవుడికి నమ్ముతూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య నా ఆయుష్కాలం ఉన్నంత వరకు ఆయన సన్నిధిలోనే గడపాలని ఆశపడుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రేమతో ఉన్నాను. బయట ఉన్నటువంటి యవనస్తులు పెద్దలందరూ కూడా మందిరంలోకి వస్తే బాగుంటుంది. మోహన్ ఇంకా ఎవరున్నారు? మోహన్ ఉన్నారు బయట? మోహన్ ఇంకా ఎవరైనా బయట ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పెద్దలు కానీ యవనస్తులు కానీ ఇంకెవరున్నా దయచేసి మందిరంలోకి రండి. ఈ పరిశుద్ధ దినం చేరి వచ్చి మీ అందరికి హృదయపూర్వక వందనాలు. మొదటిగా మన ఆత్మీయ తండ్రికి తల్లికి హ్యాపీ పాస్టర్స్ డే. నేను చెప్పే ఒక మాట బైబిల్ గ్రంథంలో ఒకటి అంకుల్ గురించి చూపించాలనుకుంటున్నాం. రెండో తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 26వ వచనము చివరి 3 లైన్ నుంచి నేను చదువుతాను, ఒకసారి వినండి. ప్రభు యొక్క దాసులు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, చెగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడిగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. అయితే ఈ వాక్యము పౌలు భక్తుడు తిమోతికి దేవుని సేవకులు ఏ విధంగా ఉండాలనేది ఈ గ్రంథంలో తెలియజేశాడు. అయితే ఇక్కడ నాకు చదువుతున్నప్పుడు అంకులే గుర్తొచ్చారు. ప్రభు యొక్క దాసుడు సాత్వికముతో అందరినీ అంటే ప్రేమతోనూ శిక్షించుచు, చెగడమాడక ఎవరితోనూ ఎటువంటి కలహాలు లేకుండా అందరికి సర్ది చెప్పుచు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతూ మృదువుగా, సాధువుగాను, సమర్థుడుగా, బోధింప సమర్థుడుగా. అంకులు మేము చిన్నప్పటి నుంచి, నేను మిస్సి అంత వయసు అప్పటి నుంచి సంఘంలో పాటలు పాడడం కానీ, వాక్యం చదవడం కానీ, అంకుల్ ఎంకరేజ్మెంట్ ఎంతో చేసేవాడు. నాతో పాటు ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ ఉండేవారు. మేమందరం కలిసి ఈ విధంగా అంకుల్ చెప్పే వాక్యం వింటూ, ఆయనకే ప్రశ్నలు వేస్తూ, ఈ విధంగా మేము ఎంతో అంకుల్ని ఉత్సాహపరుస్తాం. మేము ఇంకా ప్రశ్నలు వేసే కొద్దీ ఆయన ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అయ్యి మాకు ఎంతగానో చెప్పేవాడు. అయితే ఇప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అంటే మాకు బోధించడమే కాకుండా మా కుమారులకు కూడా బోధించగలిగేంత ఆయుష్ దేవుడు ఆయన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా కుమారులు కూడా ఈ సన్నిధిలోనే, ఈ చర్చిలోనే అంకుల్ దగ్గరే చిన్ననాటి నుంచి పెరగాలని,
ఆ విధంగా మేము అంకులకంత ఆశను దేవుడు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఒక చిన్ని వార్పుడు దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. మోకరించినట్టయితే సేవకుని గురించి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. శక్తి కలిగిన వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మోకరించి తన ఆయుష్ను బట్టి దేవుడి దినమున ఈ స్థితిలో ఉంచి మన మధ్యన నడిపించుకునే దాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి సేవకుని వైపు చేయి ఉంచి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సకల పరిశుద్ధులకు కారణభూతుడైన గొప్ప తండ్రి, త్రియేక దేవ, కెరూబులు శరాబుల మధ్య ఆసీనుడివై నిత్యము దేవదూతల ద్వారాగా పొగడబడుతూ కీర్తించబడుతూ కొనియాడబడుచున్న తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ దినమున తండ్రి, నిన్నటి వారి వల్ల మా జీవితాలు ఉన్నప్పటికీ సజీవ లెక్కలో నీ సన్నిధిలో చేరి నాయన ఈ యొక్క సేవకుల సదస్సును మమ్మల్ని నడిపించి ఈ పునరుద్ధాన దినములో నాయన నిన్ను ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో పూర్ణ బలముతో పూర్ణ వివేకము కలిగి నిన్ను ఆరాధించి ప్రభా ఈ దినమున తండ్రి నేను స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. మా జీవితాలకు తండ్రి, మా ఆత్మీయమైన జీవితాలకు దేవాన్ని సేవకులను ప్రేమించుకొని ప్రసాదయ్య గారి కుటుంబాన్ని మీరు దర్శించి అయ్యా నాయన ఇదిగో తండ్రి ఆ బిడ్డ తల్లి గర్భంలో నిర్మించబడే తండ్రి మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. ఈ గ్రామానికి నాయన సేవకులుగా నియమించటకు తండ్రి మీరు ఏర్పరచుకున్న కృపను బట్టి స్తోత్రాలు. 20 సంవత్సరములు నాయన నీ సన్నిధిలో మీ దాసుడు మా కోసం పరిచయం చేస్తూ వచ్చాడు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత దీనత్వాన్ని నాయన బిడ్డ ఎడల మీరు జరిగిస్తూ వచ్చారు. మేమెన్నో మాటలు అన్నాము తండ్రి, ఎన్నో పరిస్థితులు అనానుకూలంగా జరిగినప్పటికీ నీ శిక్షలోను నీ బోధలోను నీ పేరట వచ్చి మమ్మల్ని నాయన ప్రోత్సహించిన కృపను బట్టి స్తోత్రాలు. నాయన నీ దాసుల పక్షాన మీరు ఉండండి, అత్యధికమైన ఆత్మతో మీరు నింపండి, అత్యధికమైన అభిషేకాన్ని మీ బిడ్డ మీద మీరు కుమ్మరించండి. ఇంకా ఆత్మల సంపద కోసం ప్రయాసపడే ఆత్మ అటువంటి అనుగ్రహాన్ని ఆ బిడ్డకి మీరు దయచేయండి. అయా 9 ఫలములు తండ్రి ఆ బిడ్డ మీద మీరు కుమ్మరించండి. ఆకాశం నుండి నాయన ఆ బిడ్డ మీద మీరు ఆశీర్వదించి నీ చేతిని చాచి ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇది మొదలుకొని తండ్రి నాయన ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి ఆయుష్ మీరు రెట్టింపు దయచేయండి ప్రభా. నీ దాసులు తండ్రి అయా ఆరోగ్యము చూసుకోనక శ్రమలోను నిందలోను శోధనలోను అపజయములోను జయములోను తండ్రి ప్రయాస పడుతూ ఉంటుండగా మా కోసం మా కుటుంబాల కోసం నీ దాసురాలు నీ దాసుని మీరు దీవించండి. ఆయన దాసురాలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. దినదినము ప్రభా బలహీనతతో ఉంటుంది ప్రభా, ఆయుష్ను ఆరోగ్యం మీరు అనుగ్రహించి నీ సన్నిధానంలో గద్దింపు స్వభావముతో నీ సువార్త ప్రకటించేటువంటి నీ దాసురాలుగా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్త్రీలకు మాదిరిగా నీ దాసులను నిలవబెట్టుకోండి, పురుషులకు మాదిరిగా నీ దాసుని నిలవబెట్టుకోండి, సంఘానికి మాదిరిగాను ఆయన సంఘ క్షేమము కోసం నీ దాసుని ప్రయాస పడుతూ ఉంటుండగా ఆ బిడ్డ నోటి నుంచి వచ్చిన వాక్కు సఫలము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలీషా నోటి నుంచి ఏ రీతిగా వాక్కును పంపినప్పుడు అది సఫలమవుతుందో ప్రభా, ప్రతి సమస్య నుంచి ఆ బిడ్డ నోటి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట సఫలపరచబడను గాక తండ్రి. నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం. ఇచ్చిన 3 బిడ్డలు మీరు దీవించండి. నీ యందు భయభక్తులు కలిగి ఫిలిప్పు కుమార్తెల వల్ల అభివృద్ధిపరచబడటకు సహాయం చేయండి. ఎస్తేరు లాంటి విధేయత మా బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎన్నో నాయన బంధువుల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. శ్రమ ఒక మేలుకే అని నాయన వారి నాయన ఇంకా అత్యధికమైనటువంటి ప్రార్థన జీవితం ద్వారాగా వారి నాయన నీ సన్నిధికి నడిపించి శత్రువును ప్రేమించే మనసును మీరు దయచేయండి. ఇంకా ఓర్పు సహనమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేకమైన ఆత్మలు ఈ మందిరం అంతా నింపబడి ఇంకా విస్తారంగానైనా నీ దాసుల అభిషేకం ద్వారాగా ప్రతి ఆత్మ నడిపించబడటకు సహాయం చేయండి. త్రాగుబోతులు మార్చుటకు నాయన అభిషేకించండి. అయా రోగులను స్వస్థపరిచే అభిషేకాన్ని మీరు దయచేయండి. అయా శోధనలో ఉన్న వారికి జయం కలిగే అభిషేకాన్ని మీరు దయచేయండి. పాపపు జీవితంలో మునిగిపోతున్న వారికి మారు మనసు అనేటువంటి అభిషేకాన్ని నీ దాసుడు నీ దాసురాల పక్షాన్ని మీరు అభిషేకించమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్నటువంటి బలహీనతను మీరు తీసివేయండి, వారికి ఉన్న అప్పుల బాధలు మీరు తీసివేయండి, వారికి ఉన్న శోధనలు మీరు తొలగించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. శాంతి విషయంలో నీ కార్యాన్ని మీరు జరిగించండి, గర్భాన్ని మీరు తెరవండి ప్రభా. నీ ఆత్మ అభిషేకం నా గర్భంలో ఉంచండి. నూతనమైన కార్యాన్ని దేవుని నా బిడ్డ జీవితంలో మీరు జరిగించమని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం నిమిత్తంగా సంఘమంతా కలిగి బిడ్డను మేము ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఇంకా అత్యధికమైనటువంటి బలమును శక్తిని ఆరోగ్యమును ఆత్మానుసారమైనటువంటి శక్తిని ఆత్మానుసారమైనటువంటి బలమును ఆయుష్ను
ఆ బిడ్డను పొందుకోలాగా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ముగ్గురు బిడ్డని ప్రభా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని బిజును నాన్సీని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో జీవిస్తుండగా తొట్టిల్లిపోకుండా తండ్రి అనుభవించినటువంటి బోధను తల్లి అనుభవించినటువంటి ఆయా పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును బిడ్డల మీద మీరు కుమ్మరించి వారిని కూడా స్వార్థ గాయకులుగా మీరు ఉంచమని ప్రార్థిస్తూ సంఘం నిమిత్తంగా పెద్దల నిమిత్తంగా నాయన మా గ్రామం నిమిత్తంగా బిడ్డను అభిషేకిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. అందరికీ నా వందనాలు. నేను 2 మాటలు మాత్రమే మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అంటే కళలు ఉంటాయి, అంటే డిజైన్స్, కోరికలు ఉంటాయి. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కోరికలు ఉన్నాయి. అయితే నా జీవిత భాగస్వామి నా హస్బెండ్ ఎలా ఉండాలి అని నేను ఇమాజినేషన్ చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లో బిలీవర్స్ చర్చ్, బైబిల్ బిలీవర్స్ చర్చ్ అని ఉండేది. అక్కడ వెళ్తూ సండే స్కూల్ నడుపుతూ ఎంతో ఆత్మీయంగా చిన్నతనం నుంచే నేను దేవుడు ఎరిగినటువంటి బిడ్డగా నేను నా జీవితాన్ని కొనసాగించాను. అయితే అప్పుడు అందరూ నా హస్బెండ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో కోరికలు కలిగి ఉన్నప్పుడు నేను కూడా నా హస్బెండ్ ఎలాంటి హస్బెండ్ వస్తాడో అని నేను అనుకునేదాన్ని. సో అయితే నా హస్బెండ్ ఒక సేవకుడిగా వస్తే బాగుండు, అందరూ అలా కొన్ని ఉద్యోగాలలో ఉండాలి, లేకపోతే డాక్టర్స్ ఎంప్లాయీస్ ఉండాలని కోరుకుంటారేమో బహుశా. నాకైతే అలాంటి కోరిక ఉండేది కాదు. నేను పాస్టర్స్ మధ్యలో, బిలీవర్స్ మధ్యలో నేను ఆ చర్చ్లో పెరిగిందాన్ని కాబట్టి నాకు ఒక సేవకుడు భర్తగా వస్తే బాగుందని అనిపించినప్పుడు నా కోరిక దేవుడు తీరుస్తాడో లేదో అసలు అది నిజమైన కోరిక కాదని నేను అనుకున్నాను. అయితే మా బంధువుల మధ్యలో అయితేమి, మీ మధ్యలో అయితేమి, మీ అందరినీ దేవుడు నాకు అనుగ్రహించినందుకు ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే నా బంధువులందరూ కూడా మమ్మల్ని ఎంతో బలహీనమైన పరిస్థితిలో మమ్మల్ని ఎంతో అవమానించారు. అయితే మీకు ఏమీ లేదు, మీకు ఉద్యోగం లేదు, మీరు చదువుకున్నారు కానీ మీకు ఉద్యోగం లేదు, మీరు ఒక స్థితిలో లేదు అన్నప్పుడు దేవుడు నా బిడ్డలైన సమయంలో నాకు 3 బిడ్డలు ఇచ్చాడు. నీకు ఏమీ లేదు అన్నప్పుడు నాకు కార్లు, బంగ్లాలు ఇచ్చాడు. నీ భర్త లోకానుసారంగా, అంటే ఒకప్పుడు లోకానుసారంగా ఉండేవాళ్ళు పాస్టర్ గారు. సో నేను ప్రార్థించినప్పుడు ఒక సేవకునిగా, ఒక మంచి వ్యక్తిగా తయారు చేయమని నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన వృధా కాక ఆయన ఒక సేవకునిగా, ఒక మంచి ఆత్మీయ తండ్రిగా మీకు నా కుటుంబంలో నాకు నా బిడ్డలకి తన గురించి చెప్తే ఎంతైనా తక్కువే. చాలా తక్కువ. నాకు అటువంటి సేవకుని భర్తగా నాకు దేవుడు ఇచ్చినందుకు నిజంగా నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన యథార్థవంతుడు. ఏదన్నా నీ మీద కోపం ఉందా, ఎవరి దగ్గరైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయన్ని పొగిడి గొప్ప చేయడం నా ఉద్దేశం కాదు. అయితే ఒక మంచి సేవకునిగా మీ అందరి కోసం ఆయన తృష్ణ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను, ఆత్మలు అసలు నశించిపోతున్నాయి, ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. దేవుని సన్నిధిలో అందరూ రక్షింపబడాలి. స్త్రీలైతే వస్తున్నారు, రక్షణ పొందారు, మళ్ళీ తొట్టిల్లిపోతున్నారు. పురుషులైతే ఒక్కరు కూడా రావట్లేదు సంఘానికి. ఇంట్లో కూడా ఎంతో వేదనతో కన్నీరు విడుస్తూ ఆయన చివరి శ్వాస వరకు కూడా నేను ఈ సేవలోనే ఉంటాను.
విరామానికి రావాలి అనే కోరిక. అయితే ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ యొక్క భర్తలు ఉండాలి అని కోరుకుంటారు. కానీ నేనైతే ఒక మంచి సేవకుని భర్తగా పొందినందుకు నేను నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. నా బంధువుల మధ్యలో మీరందరి మధ్యలో కూడా ఒక మంచి దైవజనం నేను పొందుకున్నాను. నిజంగా గర్వపడుతున్నాను. నేను నా బిడ్డలు కూడా తన యొక్క డాడీని చూసి ఎంతగానో సంతోషపడతారు. తన యొక్క ప్రవర్తన, తన యొక్క ముక్కుసూటితనము, తన యొక్క యథార్థత, దేవుని యందు ఆయనకున్నటువంటి విశ్వాసము, తనను చూసి మేము ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. డాడీ ఇలా ఉన్నాడు, మేము ఎలా ఉండాలి, నా భర్త ఇలా ఉన్నాడు, నేను ఎలా ఉండాలి, సొసైటీలో నేను ఎలా జీవించాలి, ప్రతి ఒక్కటి ఆయన చూసి నా బిడ్డలైతే నేనైతే నేర్చుకుంటూ మీ మధ్యలో మేము వస్తున్నాం. నిజమైన మంచి సేవకుని, దేవునికి మనకి ఒక మధ్యవర్తిగా దేవుడు ఆయన నిలబెట్టుకొని ఒక మంచి గొప్ప సేవకుని ఆయన వచ్చినందుకే నిజంగా దేవునికి నేను నిండా వందనాలు తెలియజేస్తూ ఈ కొత్త మాట మంచిది. సంఘం గురించి, సంఘంలో బిడ్డల గురించి మాట్లాడాలంటే చాలా సంగతులు ఉన్నాయి, చాలా మాట్లాడవచ్చు. సమయం కాదు ఇది. చాలా విషయాలు ఈ 18-19 సంవత్సరాల్లో మన పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళతో ఉన్నటువంటి సహవాసము అవన్నీ తిరిగి మాట్లాడినట్టుగా చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడే సమయం లేదు. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు వాటి విషయాలని మనము మాట్లాడుతున్నాము. నెట్కు శనివారం ఉదయం 9 గంటలకు మన గృహప్రవేశ కార్యక్రమంలో ఇవన్నీ మాట్లాడాలనుకున్నాము. కానీ ఆ రోజు సమయం ఎలా ఉంటుందో కొన్ని సంగతులు ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. భోజనాలు వాసన ఎక్కువైపోయింది, ఇంకా తప్పలేదు. ప్రార్థన చేసుకున్నాము. యవనస్తులు, బయట ఉన్న యవనస్తులు అందరూ దయచేసి లోపలికి రండి. బయట ఉన్న యవనస్తులు అందరూ మీరు వస్తే ప్రార్థన చేసుకున్నాము. మోహన్ ఇంకా ఆదాం బయట ఎవరు ఉన్నట్టు పెద్దవాళ్ళు కానీ యవనస్తులు కానీ త్వరగా జఫన్య ఇంకా సోదరుడు జఫన్య ఇంకా బయట ఉన్నటువంటి యవనస్తులు అందరూ దయచేసి త్వరగా కాలాతీతం అవుతుంది. 2 గంటలు అయినందుకు సమయం సరిపోయింది. చెప్పండి ఎక్కడ ఇంకెవరు బయట వాళ్ళంతా యవనస్తులందరూ దయచేసి రండి. పెద్దవాళ్ళు కూడా బయట వాళ్ళు జేమ్స్ ఇంకా లోపల జేమ్స్ పర్లేదు ఇక్కడ జేమ్స్ ఇక్కడ ఇంకెవరున్నారు? గాలేష్, బాల సురేష్. నా కళ్ళకు కనపడుతున్న వాళ్ళు బయట ఉండొద్దు, ఉంటే పిలుస్తూ ఉంటా. కానీ లోపలికి రండి, నేను లోపల కాబోయే సంఘ పెద్దలు మీరే. ఈనాటి యవనస్తులే ఏదో మాట అంటారు కదా, ఈనాటి బాలులే రేపటి పౌరుల, అంతేనా? నాటి బాలు రేపటి పౌరులు. అలాగా ఈనాటి యవనస్తులే రేపటి పెద్దలు. కాబట్టి మీరందరూ ఉండాలి. అల్లా శనబాబు ఏమోడు ఇదా పేరు పిలిస్తే వస్తువా, నాకు కనపడితే పిలుస్తాగా. రండి 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 రండి. ఇంకా బయట ఎవరు ఉంటే దయచేసి యవనస్తులు అందరూ లోపలికి రండి. ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన. అరుగుడు అయిపోయింది. చెప్పండి సోదరుడు, మరి ఎవరి కాలంలో మంచి పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసులు మరి మన మధ్యలో ఉంటే కూడా మనకు చాలా సంతోషం. కాబట్టి చిన్న ప్రార్థన జపంలో చేసిన తర్వాత ముందున్న సమయం వరకు అన్నాము. ఆ వీడియో ఎవరైనా తీసుకొని బాబుని కూడా పంపించండి. ఆ వీడియో ఆటలు ఎవరైనా తీసుకొని వీడియో తీసుకోండి. బాబు ఇక్కడ ఫస్ట్ బాగుంది. చిన్నబాబు లోపల ఎవరున్నారు బయట? ఎవరన్నా మనుషులు పేరు నాకు మొక్కలు కనపడితే పిలుస్తూ ఉంటాం. ఎవరు కనపడకపోతే లేదు. ఉన్న వాళ్ళందరూ దయచేసుకోండి. ఫ్యాన్ ఆపేయమా చిన్న
పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనములు, స్తోత్రములు. నా ప్రభువ, నిజముగా నీ దాసుని ప్రయాసం ఎరుగుదు, తన దుఃఖాన్ని ఎరుగుదు, కష్టాన్ని ఎరుగుదు, హృదయంలో ఆయన ఎంత వేదన పడిండో నీ వెరుగుదు. నా తండ్రి, ఈ స్థలమును నిలబెట్టుకున్నావు, నీ పని కోసం వాడుకుంటూ వచ్చినావు. ఇది నీ చిత్తము, నీ ప్రణాళిక ఉంది నా ప్రభువ. నీ దాసుడి ద్వారా ఇంకా అనేక ఆత్మలను రక్షింపవలసి ఉంది నా తండ్రి. ప్రభువా, నేను ఇంతవరకు నీ దాసుని నీ కృపలో దాచుకొని కాచి కాపాడి ఇంత దూరం తీసుకుని వచ్చావు నా తండ్రి. ఇక ముందు కూడా తరతరములకు భావితర భవిష్యత్తుకి ప్రభువా నీ దాసుడు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండడానికి సహాయం చేయండి. ఆయన ఆరోగ్యానికి మీరు ముద్ర వేయండి, కంచె వేయండి. తన కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచె వేయండి నా ప్రభా. ఇచ్చిన కుమార్తెలను బట్టి నా ప్రభా వేలాది వందనములు, స్తోత్రములు. ఫిలిప్పుకు 4 కుమార్తెలు కలరు, 4 ప్రవచించువారై ఉన్నారని ఈ బిడ్డలు కూడా ప్రయోజనకరముగాను అనేకులకు దీవెనకరముగాను ఉంచండి ప్రభా. అలాగే నాకు మంచి ఆరోగ్యం, శక్తిని దయచేస్తుండండి. ఇది మొదలుకొని నిరంతరం నీ కృప వారికి మంచి ఆరోగ్యం దయచేస్తుండండి ప్రభా. ఇదంతయు నీ నామానికి ప్రభా మహిమకరంగా మేము ఇంతవరకు జరిగించుకుంటూ వచ్చాం. ఇక ముందు కూడా మీరు ఈ కార్యక్రమం తోడేయండి, జరిగిస్తురండి కోరుకుంటూ యేసే నామములో అడిగి వేడుకొని అర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మోహన్ లోపల అందరూ ఎక్కడ ఉన్నారు? అది చిట్టి ఇంకెవరు ఉన్నారు? మోహన్ ఉన్నాడు. Samahite
No.